ఇలా వచ్చే ఆంధ్ర నాయకుడు చంద్రబాబు నాయుడే, కానీ తోలుకష్టోడు ఎవడు? మన తెలంగాణ కాంగ్రెస్ వాడే. వీళ్ళకి శాత కాదట. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు టికెట్లు ఇప్పియాలి. రేపు చంద్రబాబు నాయుడు పెత్తనం తెలంగాణ మీద వస్తే దరఖాస్తులు పట్టుకొని మనం విజయవాడకు పోవాలిగా, అంతే కదా? ఆ గతి కావన్నా మనకు. కొందరేమో అమరావతి బానిసలు, విజయవాడ బానిసలు, తెలంగాణ చంద్రబాబు నాయుడు గులాములు, మిగిలిన వాళ్ళేమో ఢిల్లీ గులాములు. ఈ గులాముల పాలన మనకు కావన్నా? చివరికి నేను ఒకటే మాట మీకు చెప్తా ఉన్నా, సీరియస్గా ఆలోచన చేయాలి, ఆశామాషిగా తీసుకోవద్దు, దెబ్బతింటారు. టీఆర్ఎస్ ఓడిపోయిందనుకో నాకు వచ్చే నష్టం పెద్దగా లేదు, ఏముంటుంది? గెలిపితే పనిచేస్తాం గట్టిగా, లేకపోతే ఇంటికి అడవంటే రెస్ట్ తీసుకుంటాం, యుద్ధ వ్యవసాయం ఓడిని చేసుకుంటాం. కానీ నష్టపోయేది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ప్రజలు. చంద్రబాబు నాయుడు చేతికి అధికారం పోనిస్తే ఇవాళ 35 ఉత్తరాలు రాసిండు మన ప్రాజెక్టులు కట్టద్దని. రేపు కట్టనిస్తాడా ప్రాజెక్టులు? ఆయన మనసు ఆంధ్ర గుంచుతుందా, తెలంగాణ గుంచుతుందా? ఈరోజు మీరు చూశారు, కేసీఆర్ గారు నన్ను తిడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైంటే చెప్పండి, లేకపోతే అర్థం కాకపోతే చేతుల పైకి ఎత్తండి. నన్ను దూషించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే ఈరోజు నన్నే విమర్శించి రేపు ఎల్లుండి ఇంకా విమర్శిస్తాడు. ఎందుకు విమర్శిస్తాడు నాకు అర్థం కాలేదు. నాకు సభ్యత ఉంది, నేను విమర్శించను, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.